యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. ప్రియులారా, ఈనాటి ధ్యానము నిమిత్తమై ఒక చిన్న వచన భాగమును చదువుకొని వాక్య ధ్యానములోనికి వెళదాం. చూడండి, 2వ సమూయేలు పుస్తకము, దయచేసి 2వ సమూయేలు పుస్తకము 5వ అధ్యాయము 17వ చరణ భాగమును చదువుకుందాం. జనులు ఇశ్రాయేలీయుల మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసెనని ఫిలిష్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఫిలిష్తీయులందరూ వచ్చారట. చూడండి, మాట వినండి. దావీదు ఫిలిష్తీయులు వచ్చారన్నటువంటి వార్తను విని ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయెను. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి, బిగ్గరగా. గమనించాలి ప్రియులారా, ఈ చదవబడినటువంటి వాక్య భాగములో మనకు సుపరిచితుడు, ఏమండి, రాజైనటువంటి దావీదు గారు మనకు కనిపిస్తాడు. ఈ దావీదు గారు ప్రియులారా, సౌలు రాజ్యపాలన చేసి అతడు మృతుడైపోయినటువంటి తర్వాత, చనిపోయిన తర్వాత దావీదునకు జనులందరూ ఏం చేశారంటే పట్టాభిషేకము చేశారు. అంటే రాజుగా అతనిని నియమించారు. రాజుగా నియమించినటువంటి తదుపరి, ఇదిగో ప్రియులారా, రాజుగా పట్టాభిషేకము చేశారన్నటువంటి వార్త ఎవరికి చేరిందంటే శత్రువులైనటువంటి ఫిలిష్తీయులకు చేరింది. ఇదిగో ప్రియులారా, ఫిలిష్తీయులకు చేరిన వెంటనే ఈ ఫిలిష్తీయులు ఏం చేశారంటే ప్రియులారా, పట్టాభిషేకము చేయబడిన రాజైనటువంటి దావీదును ఇదిగో మనము చుట్టుముట్టి అతని రాజ్యమును, అతనిని హతము చేసి ఏదొక విధముగా ఆ ఇశ్రాయేలీయుల యొక్క రాజ్యమును మనము పాలన చేయాలి, లేకపోతే ఆధిపత్యము చేయాలి అన్నటువంటి విధానముతో వీళ్ళందరూ ఏం చేశారంటే ప్రియులారా, యెరూషలేము యొక్క ప్రాంతమును ముట్టడి వేశారు. ముట్టడి వేయగా ఈ వార్త ఎవరికి చేరింది? శత్రువులు వచ్చారు. ఏమండి, రాజైనటువంటి దావీదునకు పట్టాభిషేకము చేయబడినదని ఇదిగో శత్రువులు విని, ఏమండి, ఆ విన్నటువంటి వెంటనే వీరు ఆ యొక్క రాజ్యమును ముట్టడి వేశారన్న వార్త ఇప్పుడు ఎవరికి చేరిందంటే దావీదుకు చేరింది. దావీదు గారు, నిన్ను సంహరింపడానికి, నిన్ను శ్రమపరచడానికి, నిన్ను గాయపరచడానికి, నీ రాజ్యమును కోల్చడానికి శత్రువులు పొంచి ఉన్నారన్న వార్త ఇప్పుడు దావీదుకు వినబడగానే దావీదు ఏం చేశాడు? ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎక్కడికి వెళ్ళాడంట దావీదు? శత్రువులు చుట్టుముట్టారయ్యా, నిన్ను ఇదిగో హతము చేయు నిమిత్తమై, నిన్ను శ్రమపరచు నిమిత్తమై, నిన్ను గాయపరచు నిమిత్తమై, నీ దేశమును, నీ రాజ్యమును కూలద్రోయ నిమిత్తమై శత్రువులు పొంచి ఉన్నారనగా ఆ వార్తను వినినటువంటి దావీదు ఏం చేశాడంటే ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయాడు.
ఇప్పుడు గమనించండి, దావీదు ప్రాకార స్థలమునకు వెళ్ళిపోవుటకు కారణమేమిటి? అసలు ఎవరన్నా శత్రువులు వచ్చారంటే ఏం చేయాలి? బలము లేనివాడు, శక్తి లేనివాడు, అవకాశము లేనివాడు ఇదిగో పారిపోవాలా, లేకపోతే ప్రియులారా ఆ దేశమును, ఆ రాజ్యమును విడిచి వెళ్ళిపోవాలి. కానీ ప్రియులారా దావీదు ఏం చేశాడంటే ప్రాకార స్థలమును, చెప్పండి, ఏం చేశాడు? ప్రాకార స్థలములోనికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రాకార స్థలమునకు వెళ్ళుటకు ముఖ్య కారణం ఏమిటి అంటే, ఈ ప్రాకారము అనగా అర్థం ఏంటి అంటే, ముఖ్యంగా ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. ప్రాకారము అనగా అర్థం ఏమిటంటే ఏమండి, ఒక విధముగా ఏమండి ప్రహరీ గోడ అనుకోవచ్చు. ఏమండి, ప్రహరీ గోడ. ఒక ఇంటికి ఎంత ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకున్నదా కానీ దానికి ప్రహరీ అనేటువంటిది లేకపోతే చెప్పరే. పూరింటికైనా ప్రహరీ ఉందనుకోండి, దానికి ఎంత నీట్గా ఉంటుందో. ప్రహరీ ఎందుకంటే ప్రియులారా, ఇదిగో ఆ ప్రాకారము ఎందుకు అనగా దానిలోనికి ఏ విధమైనటువంటి చెడు దుష్పాద ఇదిగో ప్రియులారా పురుగులు రాకుండా ఉన్నటువంటిది, ఏ హాని కూడా రాకుండా చేసేటువంటిది ప్రాకార స్థలం. అంటే ఇదిగో రక్షణ కవచముగా ఉన్నటువంటిదే ప్రాకార స్థలం. అందుకని దావీదు ఏం చేశాడంటే, ఇదిగో ప్రియులారా ఏమండి, శత్రువులు ముట్టడి వేశారు అన్నటువంటి వార్త వినబడగానే ఇతడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? చెప్పండి, ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయాడు. ప్రాకారం అనగా కాపుదల కలిగిన ప్రదేశము, రక్షణ ఇవ్వగలిగిన స్థలము, నెమ్మది, సమాధానము, ఆరోగ్యము ఆ స్థలములో దొరికేటువంటిది కనుక దావీదు ఎక్కడికి వెళ్ళాడు? ప్రాకారములోనికి వెళ్ళిపోయాడు. చాలా మంది ఏదైనా బాధ కలగగానే, ఇబ్బంది కలగగానే, ఇదిగో శ్రమ కలగగానే, కష్టము కలగగానే మనుష్యులకు లేకపోతే ఇదిగో ప్రియులారా అనేక పరిస్థితులకు వారి జీవితాన్ని అప్పగించుకుంటూ ఉంటారు. కానీ దావీదు అలాగూ చేయలేదు. దావీదుకు ముందు రాజు అయినటువంటి సౌలు కూడా ఏం చేశాడు తెలుసా? ఒక ప్రాబ్లం కలగంగానే సోదిగాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏమండి, కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇట్లాగే చాలా మంది ఏదైనా బాధ కలగంగానే చెప్పరే ఏం చేస్తారు? ఏమండి, ఆంచన్లు కట్టించుకోవటము, దిక్కుమాలి శాస్త్రాలన్నీ చేస్తారు. ఈ మధ్య కాళ్ళకు కట్టుకుంటున్నారు. మెడకు కట్టుకుంటే దేవునికి స్తోత్రం పేడ వదిలిపోయింది అనుకుంటా ఒక్కొక్కసారి. ఎందుకు ఆ తాడు? ఎందుకంటే దిట్టు తగలకుండా నువ్వు పెద్ద ఐశ్వర్యరాయివి, చిరంజీవి గాడివి, దిట్టు తగలకుండా అంట నీ మొఖం మండిపోను. ఏమండి, కాళ్ళకు తాడులు, ఆ దరిద్రపు శాటాలు తీసేయండి. ముందుగా దేవుని నమ్ముకొని కూడా ఈ దరిద్రపు శాటాలు ఎక్కువైపోయినాయి మనుషుల్లో. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఏమండి, కాళ్ళకి ఎడం కాళ్ళకి నేను చాలా మందికి చూస్తున్నా. ఒక్కొక్క పిల్లడేమో మర్రి చెట్టుకు కానీ, మర్రి చెట్టు ఓడలు పెరిగినట్టుకి జుట్టు ఒకటి పెంచుకొని ఈ సైడు తెస్తున్నాడు, మధ్యలో మాత్రం ఆ కొప్పు పెట్టెళ్ళే పెడుతున్నారు. దానికి తోడు ఈడుకొక చెవుకు పోగు. ఈడంతా మారిపోనన్నట్టు దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి ప్రియులారా, ఏమండి, ఏదైనా శ్రమ కలగగానే, బాధ కలగగానే అనేకమైనటువంటి వాటి వద్దకు పరుగెత్తుతున్నాం. ఈ రోజు ప్రియులారా ప్రాకారం అనగా దేవుని వాక్యం అంటుంది, ప్రాకారం అనగా మన దేవుడైన యెహోవాయే మనకు ప్రాకారముగా ఉన్నాడు గనుక మనం ఎక్కడికి వెళ్ళాలి? దావీదు ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడండి? ప్రాకార స్థలములోనికి వెళ్ళిపోయాడు.
ఈరోజు చాలా మంది క్రైస్తవులు చేయనటువంటి కార్యం ఏమిటంటే ప్రాకార స్థలం. అందుకని బైబిల్ అంటాడు, నీ మందిరాభరణములు ఏం దొరుకుతుందంట? నెమ్మది దొరుకుతుంది, సమాధానము దొరుకుతుంది. అందుకనే ఇదిగో ప్రియులారు, దేవుడు మనకు ఒక మంచి మందిరాన్ని ఇచ్చాడు. ఆ మందిరం ఏదైనా ప్రాబ్లం రాగానే చెప్పండి, పాస్టర్ గారు నాకు కొంచెం బాగాలేదు, కొంచెం ప్రార్థన చేద్దాం రండి అంటే, దేవుడు మీ కొరకు నియమించిన చెప్పరే కాపురులం మేము. మిమ్మల్ని కాయటానికేగా దేవుడు మమ్మల్ని పెట్టాడు, అవునా కాదా? మాకెన్ని పనులున్నా, ఎన్ని బాధ్యతలున్నా అవన్నీ వదిలేసేసి మీ కొరకు ప్రార్థన చేయటమే మాకున్నటువంటి ఏకైక పని. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, ఇప్పుడు దావీదు ప్రాకార స్థలములోనికి వెళ్ళిపోయాడు. ఈరోజు నీవు నేను కూడా ఒక శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఇదిగో ఇబ్బందులు, కష్టకాలములు నీ జీవితంలో ఎదురవుతున్నప్పుడు నీవేం చేయాలంటే ప్రాకార స్థలమునకు వెళ్ళిపోవాలి. ప్రాకార స్థలములోనికి వెళ్ళిపోవాలి ప్రియులారా. ప్రాకారములో నీకు ఏ శోధన, ఏ బాధ, ఏ వ్యాధి, ఏ నాశనము నిన్ను ధరించేటటువంటిది కానే కాదు ప్రియులారా. ప్రాకారంలో ఏం దొరుకుతుందంటే నీకు పరిపూర్ణమైన నెమ్మది దొరుకుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. యెహోషువ పుస్తకంలో ఒక మాట ఉంది, ఏమనంటే తెలియక ఎవడైనా ఏదైనా పొరపాటు చేస్తే మీరేం చేయాలంటే, తెలియక పొరపాటు చేశావు కదా, ఆ పొరపాటు చేయబడిన వ్యక్తులలో ఎవరైనా ఒకడు వచ్చి నీకు హాని తలపెట్టవచ్చు కనుక నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే ప్రాకారములోనికి వెళ్ళిపో అంటాడు. స్తోత్రం చెబుతారు గట్టిగా. మీరు యెహోషువ పుస్తకంలో ఆ మాట వ్రాయబడి ఉంటుంది. యెహోషువ పుస్తకము దయచేసి 20వ అధ్యాయం చూడండి, 3వ వచనం చదవండి అమ్మా. ఆశ్రయపురము అంటాడు అక్కడ, చదవండి. 20వ అధ్యాయం 3వ వచనం యెహోషువ పుస్తకం. తెలియకయే పొరపాటున ఒకనిని చంపిన నరహంతకుడు పారిపోవుటకు హత్య విషయమై ప్రతి హత్య చేయువాడు రాకపోవునట్లు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆశ్రయపురములోనికి వెళ్ళిపోయాడు అనుకో. ఇప్పుడు నన్ను ఎవరన్నా నరికి చంపారు అనుకోండి, నా పిల్లలు ఏం చేస్తారు? మా నాన్నని ఎలాగూ రవి గారు చంపాడని చెప్పి రవి మీద మరల నా పిల్లలు తిరగబడక మునిపే, రవికి ఏదన్నా హాని తలపెట్టక మునిపే అతడు ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఆశ్రయపురములోనికి వెళ్తే నా పిల్లలు మళ్ళీ ఆశ్రయపురం దగ్గరికి కూడా వెళ్ళటానికి వీల్లేదు. అది ఆజ్ఞ. ఎవడైనా ఆశ్రయపురములో హత్య చేయడానికి వెళ్ళాడా తాట తీసినట్టే. దేవునికి స్తోత్రం. ఈ ఆశ్రయపురములే ప్రాకార స్థలములు. అక్కడికి వెళ్ళి ఎన్ని రోజులైనా ఏ భయము లేకుండా నిశ్చింతగా, చెప్పండి, నిశ్చింతగా ఉండొచ్చు. ఇప్పుడు పాఠం ఏమిటంటే ప్రియులారా, మన సమస్యలో, మన బాధలో, ఇరుకు ఇబ్బందులలో ఇదిగో దావీదు ప్రాకార స్థలమును ఆశ్రయించినట్లుగా మనము కూడా ఏం చేయాలంటే ప్రాకార స్థలములోనికి, మన బాధలు, ఇరుకు ఇబ్బందులు ప్రాకార స్థలములోనికి వెళ్ళిపోవాలి. ఇంతకీ ప్రాకారం ఎవరో తెలుసా? మొట్టమొదటిగా మనం చూడగలిగితే కీర్తన పుస్తకములో, ఇదిగో ప్రియులారా ఏబు పుస్తకములో చూడండి, దేవుడు అక్కడ ఒక మాట అంటాడు. ప్రాకారం అనగా ఆ మాట ఒక్కటి చదవండి, ముందుకు వెళ్దాం. 1వ అధ్యాయం 10వ వచనం, ఏబు పుస్తకము 1:10. నీవు అతని ఇంటికి, అతని ఇంటి వానికి
అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఎవరు అంటున్నారు ఈ మాట? శత్రువైన సాతాను దేవుని దగ్గరికి దేశమంతా తిరిగి 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 వీడికేం పనే ఉండదుగా. వీడి పనల్లో ఒక్కటే గాలికి తిరగటం, చెప్పరే, ఎవరో ఒకరి జీవితాలను పాడు చేయటమే వాడి పని. అయితే ప్రియులారా గమనించండి, ఈ సాతానుగాడు దేవునితో అంటున్నటువంటి మాట ఏమిటంటే, ఏమండి తిరిగి తిరిగి దేవుని దగ్గరికి వెళితే, ఇదిగో ఏంటయ్య ఎక్కడికి వచ్చావంటే, నేను భూలోకం అంతా సంచరించి వచ్చాను అనంటే దేవుడు అడిగాడు, ఏబును చూశావా అంటే చూశాను కదా. ఎలా ఉన్నాడు అన్నాడు. బాగున్నాడుగా. నీవు అతనికి కలిగిన సమస్తమునకు ప్రాకారం అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేయకపోతే అతడు అలా ఉండేవాడు కాదు కదా అని అంటున్నాడు. ఇప్పుడు ప్రాకారం ఎలాగేశాడు? అతనికిని, అతని ఇంటి వానికిని, అతనికి కలిగిన సమస్తమునకు దేవుడు ఏం చేశాడు? కంచె అనగా ప్రాకారం. అతని ఇంటి చుట్టూ ఏం చేశాడు? అగ్ని ప్రాకారము వేశాడట. ఇంకే దుష్టుడు, ఏ యొక్క శత్రువు, ఏ యొక్క హాని, ఏ యొక్క ఆపద ఇదిగో ప్రియులారా ఆ ఇంటిలోనికి వెళ్ళడానికి వీలు లేకుండా. అందుకనే మనకు 91వ కీర్తనలు అనుకుంటాను, నా గుడారములోనికి ఏ తెగులు రానియవు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి ఇప్పుడు ప్రాకారము అనగా మనం ముందుకు వెళ్ళగలిగితే చూడండి, కీర్తన పుస్తకంలోనికి రండి. కీర్తన పుస్తకం 31వ అధ్యాయము 21వ చరణం. 31:21. ప్రాకారము గల పట్టణములో ఆశ్చర్యకరముగా నాకు చూపుచున్నాడు, ఆయన స్తుతి నొందునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ప్రాకారం ఎవరు మనకి? ఈ ప్రాకారములు ఎవరు ఉంటున్నారంట? ప్రాకారము కలిగిన పట్టణములో యెహోవా ఇదిగో తన కృపను నా మీద సమృద్ధిగా కుమ్మరించిన. నువ్వు ప్రాకారములోనికి వెళ్ళగలిగితే అసలు మొట్టమొదటిగా మన ప్రాకారం ఎవరు అంటే, సర్వశక్తుడైన ఆ దేవుడే మనకు ప్రాకారం. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? యేసయ్య పాదాల యొద్దకు. చెప్పండి. దేవుని వాక్యం అంటుంది, ఆపద కాలంలో డబ్బు పనికిరాదు, ఆస్తులు పనికిరావు. ఏం కావాలా చెప్పండి? యేసయ్య కృప కావాలి, సర్వశక్తుడైన దేవుని కృప కావాలి. అందుకనే ఇప్పుడు మనకు ప్రాకారము ఎవరయ్యా అంటే, మన ప్రాకారము సర్వశక్తుడైన ఆ ప్రభువే మన ప్రాకారమై ఉన్నాడు. అంటే సమస్య వస్తే, బాధ వస్తే, ఇబ్బంది కలిగితే మనం ఎవరి దగ్గరకు పరిగెత్తాలా? చెప్పండి అండి. హల్లెలూయా. ఇప్పుడు ప్రాకారము కలిగిన పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు, ఆయన స్తుతి నొందునుగాక. ఇప్పుడు ఈ ప్రాకారం మొట్టమొదటిగా అసలు దావీదు ఆశ్రయించిన, దావీదు తలదాచుకున్న, దావీదు చేర్చబడిన ఆ ప్రాకారం ఎవరు అంటే మన ప్రభువైన దేవుడే. అంటే మనకి ఏదైనా బాధ కలిగినప్పుడు ప్రభు దగ్గరకు పరిగెత్తాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏమండి మొట్టమొదటి ప్రాకారం ఎవరు మనకి? యేసు ప్రభుల వారే మన ప్రాకారం. ఆయన తప్ప ఇంకొక మాట 46వ కీర్తనలో కూడా ఒక మాట చదవండి, ముందుకు వెళ్దాం. 46వ కీర్తన 3వ చరణం.
ఆ, ఆ, ఆ. మనము భయపడవలసినటువంటి పనే లేదు. కారణం ఏంటంటే మనకు ఆయన ప్రాకారముగా ఉన్నాడు గనుక. ఏమండి అక్కడ చూడండి, అసలు ఎంతగో వాటి జలములు ఘోషించినను. ఏమండి నురుగు కట్టి ఆ నురుగు పొంగుకకు పర్వతములు కదిలిపోయినా సరే మనము ఇదిగో సర్వశక్తుడైన దేవుని ప్రాకారములో దాచబడి ఉన్నాము గనుక అసలు దేనికి భయపడవలసిన పనే లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి అందుకనే ప్రభువారు అన్నాడు ఏమనంటే, నీ కుడి ప్రక్కన 1000 మంది పడినా, నీ ఎడమ పక్క 10,000 మంది పడినా అపాయము మాత్రం నీ యొద్దకు రాదు, నువ్వు భయపడొద్దు అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమంటే మనకు మొట్టమొదటిగా మన ప్రాకారం ఆ యేసు ప్రభుల వారి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవదిగా చూడండి, దేవుని యొక్క వాక్యముల యెషయా గ్రంథము 2వ ప్రాకారముగా మనకు ఎవరున్నారంటే, మొట్టమొదటిగా మన ప్రాకారం అంతా ఆయనే. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 18వ వచనం చదవండి. 60:18. వినబడదు. పాడు అను మాట గాని నాశనమను మాట గాని వినబడదు. చూడండి, రక్షణయే నీకు ప్రాకారముగా ఉండును. హల్లెలూయా. రెండో ప్రాకారం ఏంటి? మొదటి ప్రాకారం మన దేవుడే మనకు ప్రాకారం. రెండో ప్రాకారం ఏంటి? రక్షణ. రక్షణ అంటే ఏమండి దావీదు అంటాడు, నేను పోగొట్టుకున్న రక్షణానందము నాకు మరలా పుట్టించయ్యా. అంటే ఈ రక్షణ మనకు ఎలా ఉంటుందంటే ప్రాకారముగా. ఏమండి రక్షణ ఎలా ఉంటుంది? రక్షణ అంటే ఏమిటి? బైబిల్ గ్రంథంలో 16 మార్కు సువార్తలు అంటాడు, నమ్మి రక్షించబడినవాడు, బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి. ఇప్పుడు రక్షణ అంటే ఏంటి? యేసుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన నామములో బాప్తిస్మము పొందిన ప్రతివాడును రక్షించబడినవాడు. ఇప్పుడు ఈ రక్షణ మనకేమైందంట? ప్రాకారం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. రక్షణయే మనకు ప్రాకారం. ఏమంటే మూడవది ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తాను. యెషయా గ్రంథములోనే దయచేసి 62వ అధ్యాయం 6వ వచనం చదవండి. 62. యెరూషలేమా నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, రేయైనయు పగలైనను వారు మౌనముగా ఉండరు. యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమించకుడి, ఆయన యెరూషలేమును స్థాపించు వరకు లోకమంతటా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మూడో ప్రాకారం ఎవరు? యెరూషలేమా నీ ప్రాకారముల మీద నేను కావలివానిని ఉంచి ఉన్నాను. కావలివారెవరో చెప్పరేమండి అమ్మ? అటు ఒక మాట వినపడింది, మంచి మాట. కావలివారెవరు? యెరూషలేము అనగా యెరూషలేములు 3 రకాలుగా ఉన్నాయి. ఒకటి పరసంబంధమైన, చెప్పండి, పరసంబంధమైన యెరూషలేము. రెండవది భూ సంబంధమైన యెరూషలేము. భూ సంబంధమైనదంటే ఏది? యెరూషలేము ఒకటి ఉంది భూలోకంలో, ఆ యెరూషలేము. మూడవ యెరూషలేము ఏంటంటే ఆత్మ సంబంధమైన యెరూషలేము. నిన్ను కట్టి
ఏమండి నిన్ను ఆ పరమ యెరూషలేమునకు సిద్ధపరిచే యెరూషలేమే ఆత్మ సంబంధమైన యెరూషలేం. ఈ ఆత్మ సంబంధమైన యెరూషలేం ఏమిటి అంటే దేవుని మందిరమే ఆ యెరూషలేం. ఇప్పుడు యెరూషలేములో ఎవరిని ఉంచాడంట దేవుడు? కావలివారు. ఈ కావలివారు ఎవరు? దేవుని సేవకులు. నీకు ప్రాకారం ఎవరు? మూడవదిగా చెప్పండి. దేవుని సేవకులే మూడవదిగా నీకు ప్రాకారము. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఏమండి ఎవరు మనకు ప్రాకారం? ఇదిగో సర్వశక్తుడైన దేవుడే మనకు మొదటి ప్రాకారము. రెండవదిగా ఇదిగో ప్రియులారా, రక్షణయే మనము పొందుకొని యేసయ్య నామములో పొందినటువంటి రక్షణయే మనకు ప్రాకారం. మూడవ ప్రాకారం ఎవరంటే మన సేవకుడే. చెప్పండి, మన సేవకుడే. అందుకని సేవకుడు ఏం చేస్తాడంటే అక్కడ ఏమంటున్నాడు? ప్రాకారము మీద నేను కావలివాని నుంచున్నాను, వారు రేయైనయో పగలైనయో. వారేం చేస్తారంట? మౌనంగా ఉండరంటే ఏం చేస్తారు? గొడవలు ఆడుతుంటారా? కత్తులు తీసుకొని తిరగబడతారా? ఏం చేస్తారు? మౌనముగా ఉండరంటే ప్రార్థన చేసి నీకు అవసరకరమైన మార్గములను నీకు బోధించి నీ కుటుంబము కొరకు, నీ కుటుంబ క్షేమము కొరకు, రక్షణ కొరకు, నీ కుటుంబ అవసరతల కొరకు నీ సేవకుడు ఏం చేస్తాడంటే రేయైనా పగలైన నీ కొరకు ప్రార్థన చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మాట చెప్తాను, ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ప్రియులారా, దైవ ప్రజలైనటువంటి ఇశ్రాయేలులను ఐగుప్తు చెర నుండి రక్షణ కలిగించి విడుదల పరిచి, ఇదిగో ఏమండి మోషే అహరోనులు తీసుకొని కానాను దిశగా నడిపించబడతా ఉన్నప్పుడు ఇశ్రాయేలులందరూ మోషే మాట అసలు వింటల్లా. ఎదురు తిరుగుతున్నారు, ఎదురాడుతున్నారు, భయంకరమైన కార్యాలు చేస్తున్నారు, వారికి ఇష్టమైనట్లే ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుని కోపము ఏమండి మోషే మీద తిరుగబడిన వారందరి మీదకి దేవుని కోపం వచ్చేసింది. అదొక తెగులుగా వచ్చింది. మోషే మీద తిరగబడింది ఎంతమంది? 250 మంది మోషే మీద తిరగబడ్డారు. 250 మంది తిరగబడితే దేవుని కోపం వారి మీదకి వచ్చేసింది. మోషే నువ్వు తప్పుకో, ఒక్క నిమిషం తప్పుకో, ఒక్క నిమిషంలో నా కోపం వీరి మీద రగిలించి తుడిచి వేస్తానన్నాడు. ఏమండి ఆ క్షణములోనే కోపం, దేవుని కోపం జనుల మీద పడింది. 250 మంది హతులైపోయారు. మోషే ఏం చేశాడో తెలుసా? అహరోనును పరిగెత్తుకుంటూ వెళ్ళి బలిపీఠం మీద కాలుతున్నటువంటి నిప్పును తీసుకొని వచ్చి దూపం వేయమన్నాడు. అహరోను ఎవరో? సేవకుడు. మోషే ఎవరు? నాయకుడు చెప్పిన మాట సేవకుడు విన్నాడు. సేవకుడు ఏం చేశాడు? ఎంతెంతలో ముద్దులు తగలేస్తున్నారు ఎక్కడ? బలిపీఠం మీద. ఆ నిప్పులు ఏం చేశాడంటే ఒక పళ్ళెముతో పట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. పళ్ళెముతో ఒక ప్లేట్ ఒకటి తీసుకున్నాడు. ఆ ప్లేటుతో ఆ బలిపీఠం మీద కాలుతున్నటువంటి నిప్పును ఆ ప్లేట్ మీదకి తీసుకున్నాడు. చేతులు తట్టగా పట్టుకున్నాడు. సాంబ్రాణి వేసి ధూపం వేస్తూ ఇదిగో చచ్చిన వానికి బతికిన వానికి మధ్య నిలబడిపోయాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని కోపం సేవకుని దాటికి కొంతమంది మీదకి వెళ్ళాల. కారణం ఏంటంటే ఇప్పుడు ఈ కాలుతున్న నిప్పుల కొమ్మట ఎంత వేడిగా ఉంటుంది చెప్పరే? రేకు మూత తీస్తే ఆ సెగలు తగిలితే, ఆ ఆవిరి తగిలితే ఎంత బాధపడతాం మనం, అవునా? ఇప్పుడు సేవకుడు ఏం చేస్తున్నాడు తెలుసా? పల్లెములో నిప్పుల కొమ్మడి పెట్టుకొని చేతులు కాలుతున్నా
బాధ అనిపిస్తున్నా, ఇదిగో ప్రియులారా, చచ్చిన వానికి బ్రతికిన వానికి మధ్య నిలబడిన వాడే యాజకుడు, సేవకుడు. అందుకనే ఆ సేవకుడే మనకు ప్రాకారం. నీ కుటుంబ క్షేమం కొరకు తనకున్న ప్రతి విధమైన పరిస్థితులన్నిటిని వదిలేసి నీ కుటుంబము కొరకు కన్నీరు కార్చేవాడు, ప్రార్థించేవాడు, ప్రయాసపడేవాడు నీ సేవకుడు తప్ప నీ వాళ్ళు కూడా అంత ప్రయాస. నేను చెప్తున్న మాట ఇది. ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి. దేవునికి స్తోత్రం. అర్థం కాల? నీ కొరకు ప్రయాసపడగలిగిన వాడు నీ సేవకుడు ఒక్కడే. కన్నీరు కార్చగలిగిన వాడు నీ సేవకుడు ఒక్కడే. ఏమండి? కాబట్టి మనకు 3 రకాలైన ప్రాకారాలు ఉన్నాయి. ఒకటి, మన దేవుడే మనకు ప్రాకారం. రెండవ ప్రాకారం, రక్షణయే మనకు ప్రాకారం. మూడవ ప్రాకారం, నీ సేవకుడే నీ ప్రాకారం. కాబట్టి మనము ఏ ఇబ్బంది కలిగినా, ఏ పరిస్థితి కలిగినా, ఏ శ్రమ మనలను ఇదిగో ప్రియులారా ఆవరించిన, ఏ తెగులుని గుడారములో ప్రవేశించినా నీవేం చేయాలంటే ప్రాకార స్థలములలోనికి వెళ్ళిపోవాలి. నువ్వు వెళ్ళినప్పుడు ఏ హాని నీ జీవితంలోనికి రాదు. ఏమండి? నిన్ను ఇబ్బంది పరిచేటువంటి శ్రమ ఏదియో నీకు కలుగదు. కాబట్టి ఈ విషయాలు గమనించి మనం మన దేవుడైన యెహోవాను, అనగా మన ప్రాకారమై ఉన్నటువంటి దేవుని ఆశ్రయిద్దాం. ఆశ్రయించి తద్వారా మేలును పొందుదాం. అట్టి కృప, భాగ్యత, అర్హత దేవుడు మనందరికిచ్చునుగాక.